డబ్బున్న వాళ్ళు లేదంటే అధికారం ఉన్నవాళ్ళు విద్యారంగం వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ప్రభుత్వంలో మంచి మంచి పదవుల్లో ఉన్న వాళ్ళ చేతుల్లోకి విద్యారంగం వెళ్ళిపోతే పేదవాడు బ్రతికేంటి సార్? ఇవాళ మన భారతదేశంలో మీరు నమ్మండి బ్రదర్, 2 తరగతులు అయిపోయి ఇవాళ ఉన్నవాళ్ళందరూ కార్పొరేట్ ప్రైవేట్ కళాశాల చదువుకోవడం, లేని వాళ్ళు మధ్యతరగతి పిల్లలందరూ ముఖ్యంగా గ్రామాల చోడందరూ ప్రభుత్వ కళాశాల చదవడం జరుగుతుంది ఇవాళ. ఓకే. సో ఇవాళ 2 తరగతులు ఎప్పుడైతే విభజించిపోయో ఈ రకంగా చేయడం వల్ల ప్రభుత్వ విద్యారంగాన్ని మొత్తం కొలాప్స్ అయ్యాలని ఈ ప్రైవేట్ సెక్టర్ కుట్రలు కూడా పడుతుందండి. అవును. ఇలా చేస్తున్న దశలో ఎందుకని ఈ పేపర్ లీకులని, ర్యాంకుల గోలని, మీడియాలని చేస్తూ పోతూ మొత్తం ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం కానివ్వకుండా అది కబ్జా చేస్తుంది. అవును. వీళ్ళ ప్రైవేటు యూనివర్సిటీలు ఉన్నాయి, అటానమస్ యూనివర్సిటీలు ఉన్నాయి, మొత్తం వాటిని టీచర్ ఎవ్రీథింగ్ ఉన్నాయి, వాళ్ళు ఉన్నాయి. మొత్తం ఎడ్యుకేషన్లో మ్యాక్సిమం వాళ్ళే రూల్ చేస్తున్నారు ఈవేళ. అక్కడంతా ఉన్నవాళ్ళు ఉన్నారండి మ్యాక్సిమం. లేని వాళ్ళ కోసం ఏ ఫీజు రీఎంబర్స్మెంట్లో ఉంటే పెడితే అది నిజంగా హ్యాట్సప్ టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఆ లేని వాళ్ళు నిజంగా కార్పొరేట్ కళాశాలకు వెళ్ళి చదువుకునే దశ వచ్చిందండి. అక్కడ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ గవర్నమెంట్ నిధులు మంజూరు చేయకపోతే అక్కడ ప్రైవేట్ కళాశాలలు ఏం చేస్తున్నాయండి, ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు వచ్చిన తర్వాతే మీకు మేము సర్టిఫికెట్లు ఇస్తాం, సర్టిఫికెట్ ఇస్తాం, ఎగ్జామ్స్ రాయిస్తాం అంటున్నారు. 1000 మంది మొన్నటికి మనం నష్టపోయారు, ఏడుస్తున్నారు ఈవేళ. అవును. అలా కాకుండా ఉండాలంటే ఆ ఫీజు రీఎంబర్స్మెంట్కి ఇచ్చే నిధులు ఏమైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ కళాశాలకు ఇవ్వకుండా మొత్తం గవర్నమెంటే దాన్ని విద్యార్థులకు ఇచ్చి గవర్నమెంట్ ఉపయోగించాలండి. అప్పుడు ఈ ప్రైవేట్ కళాశాల అంటే ఉండకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను. సినిమాలు చెప్పాను బలంగా. ఈవేళ మన భారతదేశంలో విద్య, వైద్యం, విమానయానం, నౌకాయానం, ఎల్ఐసిస్, బీమాస్, రైల్వేస్, ఈచ్ అండ్ ఎవరి రంగం ప్రతిదీ కూడా మొత్తం ప్రైవేట్ పరం అయిపోతుందండి. ఈ ప్రైవేట్ పరం అయిపోతున్న దశలో అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏమైతే రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ రిజర్వేషన్ ఇవాళ పేద విద్యార్థులు, పేదవాళ్ళు, సామాన్యులు, కార్మికులు దే ఆర్ లూజింగ్ ఎ లాట్ అండి. కాబట్టి ఈ ప్రైవేటీకరణ దిశని మనం అంతం చేయాలి. అంతం చేయాలంటే గవర్నమెంట్ సెక్టర్ని బలోపేతం చేయాలి. కరెక్ట్. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఏ స్థాయికి వెళ్ళిపోయాయంటే ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు కూలిపోతాయో, టీచర్లు వస్తారో రారో, పిల్లలు అసలు ఉన్నారో లేదో స్కూల్కి అనే దశ నుంచి సరే మనం ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కూళ్ళను బాగు చేసుకున్నాం, అక్కడ ఒక ఇంగ్లీష్ మీడియం చదువుని చెప్పిస్తున్నాం. ఇలాంటి మార్పు ప్రతి చోట రావాల్సినటువంటి అవసరం ఉందా లేదా? 100% ఉందండి. ఎందుకంటే గురుగారు నన్నే తీసుకోండి గురుగారు, నేను 76, 77లో నేను బిఏ పాస్ అయినండి. అప్పుడు మేము హై స్కూల్ డేస్ చదువుకునే రోజుల్లో ఇంగ్లీష్ అంటే మాకు భయం అండి. ఓకే. ఇంగ్లీష్ అంటే మాకు నిజంగా భయం అండి. ఎందుకని మాకు ఇంగ్లీష్ పక్కు లేదు, మాకు పరిజ్ఞానం లేదు. అంతవరకు ఇంగ్లీష్ చదువుకునే అవకాశం కూడా మాకు రాలా. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తారండి? ఉద్యోగాలకు వెళ్తారు. ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఏదైతే ఇంగ్లీష్ ఉందో ఆ ఇంగ్లీష్లో ప్రశ్నాపత్రాలు ఉండడం వల్ల అంతవరకు ఇంగ్లీష్ మీద ఎవరికి పట్టు ఉందో, ఎవరికి నైపుణ్యం ఉందో, ఎవరికి ప్రావీణ్యం ఉందో వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఆ ప్రశ్నాపత్రాలు పూరించారు. వాళ్ళు సక్సెస్ అయ్యారండి. సక్సెస్ అవ్వడం కాదు, వాళ్ళందరూ పాస్ అయ్యారండి. పాస్ అవ్వడం కాదు, వాళ్ళందరూ దే బికేమ్ ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్, ఇంజనీర్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఎవరమైతే మేము తెలుగు మీడియం ఓ అని వచ్చిందని సంకల్పం గుద్దుకున్నామో, తెలుగు మీడియంలో మేము గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పాస్ అయ్యాము, ఇవాళ ఈ ప్రశ్నాపత్రాలు ఉద్యోగాలకు వచ్చేసరికి ఆ ఇంగ్లీష్లో ఉండడం వల్ల, ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉండడం వల్ల అవి మాకు రాక మేము పూరించలేక చాలామంది ఫెయిల్ అయ్యాం. ఈ ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఏమయ్యారండి? ప్యూన్లు అయ్యారు, అటెండర్లు అయ్యారు, గుమస్తాలు అయ్యారు, ఈ భారతదేశ సార్వభౌమతను కాపాడే జవాన్లు అయ్యారు, ఇంటర్నేషనల్ సావరెంటీ కాపాడే పోలీసులు అయ్యారు. అంటే ఇక్కడ ఏమైందండి, కొంతమంది ఏమో ఐఏఎస్లు, ఐపీఎస్లు మ్యాక్సిమం టాపర్స్కి వెళ్ళిపోతే కొంతమంది ఈ రకంగా ప్యూన్లు, అటెండర్లు అయ్యారంటే ఇక్కడ కూడా విద్యా ద్వారా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనే 2 ఈ భాషల ద్వారా ఉద్యోగాలు కూడా విభజించిపోయి సామాజిక న్యాయం జరగట్లా. సో అందరూ ఈక్వల్ రావట్లా. సో అందరూ ఈక్వల్గా ఉండాలంటే, అందరూ బాగుండాలంటే ఇంగ్లీష్ మీడియం మోస్ట్ ఇంపార్టెంట్. బికాజ్ గ్లోబలైజేషన్ అండ్ మెకనైజేషన్ ప్రపంచ కుగ్రామం అయిపోయింది. ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ దశలో భాగంగా ఇంగ్లీష్ని ప్రతి ఒక్కరు కూడా చదవాలి. ఇంగ్లీష్ని ప్రాథమిక దశతో పాటు, ప్రాథమిక విద్యతో తెలుగు, మన మాతృభాష తెలుగుతో పాటు ఇంగ్లీష్ని కూడా నేర్పాలి అని సినిమాలో నేను బలంగా చెప్పానండి. ఈవేళ ముఖ్యంగా బ్రదర్ ఒక విషయంలో నేను మనస్ఫూర్తి చెప్తున్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియంకి ప్రాధాన్యత బాగా గుర్తించైనా బ్రహ్మాండంగా ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ బడుల్లో విద్యకు బ్రహ్మాండంగా ప్రాధాన్యత ఇచ్చి ఇంగ్లీష్ మీడియం వాట్ ది బెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇట్ అండి. ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ విద్యామండలి
రీసెంట్గా నిర్ణయం తీసుకుంది. డిగ్రీలో ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యతని బ్రహ్మాండంగా పెంచే వాళ్ళు పెంచుతున్నారండి. ఎస్. సో ఈ పరిణామాలు అనేవి ఆల్ ఓవర్ ఇండియా రావాలి. అంబేద్కర్ మహానుభావుడు చెప్తాడు, ఇంగ్లీష్ భాష వచ్చిన వాడు పులి పాలు తాగితే ఎంత బలం వస్తుందో అంత శక్తి వస్తుంది. సో యూ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ అంటాడండి అంబేద్కర్ మహానుభావుడు. సూపర్. సో మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశానికి హంటర్ కమిషన్ వచ్చినప్పుడు, ఓ మహానుభావుడా నా మాట వినండి, మా భారతదేశంలో ఉన్న జాతిని మీరు రక్షించాలంటే, వాళ్ళకి మీరు మేలు చేయాలంటే వాళ్ళందరికీ ఇంగ్లీష్ మీరు నేర్పండి. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రాధాన్యత మహాత్మా జ్యోతిరావు పూలే ఆనాడు చెప్పాడు హంటర్ కమిషన్ ముందండి. సేమ్ టైం పెరియార్ రామస్వామి నాయకుడు గొప్ప లీడరు, డీకే మూమెంట్ ఉద్యమకాడు, మీకు తెలుసు. అలాంటి మహానుభావుడు కూడా నా తమిళంలో, నా మాతృభాష తమిళంతో పాటు ఇంగ్లీష్ నేర్పాలంటాడు ఆయన. మై ఫీలింగ్, తెలుగు మాతృభాష అమ్మలాడదైతే ఇంగ్లీష్ మనం నడిపించే నాన్న భాష ఇవాళ, మునగడ భాష ఇవాళ ఇంగ్లీష్. ఓకే. కాబట్టి ఇంగ్లీష్ మస్ట్ అండ్ షుడ్ మనం నేర్చుకోవాలి. సో తల్లి తండ్రి ఇద్దరు అవసరం ఒక పిల్లాడి భవిష్యత్తు. 100% విద్య ద్వారా సామాజిక న్యాయం వస్తుంటాడు అంబేద్కర్ మహానుభావుడు. అలా రావాలంటే ఇంగ్లీష్ మస్ట్ లెర్న్ అండ్ యూ మస్ట్ రీడ్ ఇట్. మై హంబుల్ రిక్వెస్ట్, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి.